స్తోత్రమెస్సయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం జ్ఞాపకం చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి దినము ఆయన బలపరిచే దేవుడు, కృపా సంపన్నుడు, సర్వశక్తిమంతుడు గనక ఆయన కృపతో నింపి మరి తన మహిమను తన మహిమతో మనల్ని బలపరుస్తున్న విధానమును బట్టి ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించండి, జ్ఞానపరచండి అని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. అంతటా యేసు, ఇక నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం. మరి యేసుప్రభుట ఆశ్చర్యపడ్డారట. ఎందుకంటే మరి తన వెంట వచ్చుచున్న వారికంటే కూడా ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసం చాలా గొప్పదట. దేవునికి స్తోత్రం. మరి ఈ దినం నీవు నేను మరి ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామన్నది మరి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అంతటి వాడు మరి శతాధిపతి ఇంటికి వెళ్తానంటే, ప్రభు వద్దు ప్రభు, నేను యోగ్యుడిని కాదు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని, నువ్వు మాట మాత్రం సెలవివని మరి ఆ శతాధిపతి అన్నప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపడి, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ మరి సెలవిచ్చారు కనుక మరి ఈ దినం నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసమును బట్టే నువ్వు కార్యాలు చూడబోతున్నావని నీకు తెలియచేస్తున్నాను. మరి నీ విశ్వాసం పరిపూర్ణత చెందాలి, బలము గలదిగా ఉండాలి విశ్వాసం. మరి శతాధిపతి మరి పొందుకున్న ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలంటే తగిన విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి వీరిస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గ విద్యుత్ చదువుతున్న వారు అందరి జీవితాల్లో నా ప్రభా ఈ వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపణించమని ప్రార్థిస్తున్నాను. మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన నీ కృపను బట్టి, నీ దయను బట్టి స్తోత్రాలు. ఎవరైనా రోగులుంటే వారిని ప్రభా నీ వాగ్దానాన్ని బట్టి స్వస్థపరచండి. మేము విశ్వసించినట్లుగా, నీ బిడ్డలు విశ్వసించినట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నా, ఏ వ్యాధులు ఉన్నా, శోధనలు ఉన్నా, బాధలు ఉన్నా, నిరుద్యోగంతో ఉన్నా నేను చదువుకొనిచిన బిడ్డలకు కూడా మీరు తోడేయండి అని ప్రార్థిస్తున్నాను. చదువుకొనిచిన తల్లిదండ్రులకు నేను చదివించే శక్తిని దయచేయండి. ఉద్యోగాలలో దీవించండి, ఆశీర్వదించండి. లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, పర్మనెంట్ చేయమని ప్రార్థిస్తున్నాం. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు నా తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థన, నీ కాపుదల వచ్చమని ప్రార్థన, యుద్ధాలు, బాంబులు ఇటువంటి ఏమి వినపడకుండా నీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాల సేవకులను బట్టి కూడా నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ నాయన క్షేమము, సమాధానము, సంవత్సరం అంతా దయగిరిటం వచ్చమని మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ప్రభు మనందరినీ బలపరిచారు, మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. దాన్ని ఎవరైతే మ్యారేజ్ డే పట్టి మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియదు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.